న్యాయవాదులు చెప్తున్నారు. ఏం జరగబోతోంది చూద్దాం. అగ్రరాజ్యానికి కొత్త అధినేత ఆట మొదలెట్టాడా? తమ్ముడే పేకాటే అంటున్నాడా? రైట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. భారతీయులకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇస్తున్నాడు. పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 లక్షల మంది భారతీయులపై ఈ ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్ చూపించబోతోంది. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అధికారం చేపట్టే తొలి రోజు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆటోమేటిక్ పౌరసత్వం రావాలంటే పేరెంట్స్ లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆ లైన్ ఒక్కసారి వినండి. ఆటోమేటిక్ పౌరసత్వం రావాలంటే పేరెంట్స్ లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరుడై ఉండాలి లేదా అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఉండాలి. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఆటోమేటిక్ పౌరసత్వం రావాలంటే కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అయితే ఈ నిర్ణయం యుఎస్ రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కూడా దీనికి సంబంధించిన న్యాయ నిపుణులు చెప్పడం జరుగుతోంది. అమెరికాలో దాదాపు 48 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివాసం ఉంటున్నారు. వీరిలో 16 లక్షల మంది అమెరికాలో జన్మించిన వారే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు పుట్టిన ఆటోమేటిక్ పౌరసత్వం వాళ్ళకు దక్కుతుంది. అంటే జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే జనవరి 19న పుట్టిన ఈ విషయంలో ఆటోమేటిక్ పౌరసత్వం వాళ్లకు వర్తిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ప్రమాణ స్వీకారం తర్వాత పుడితే ఆటోమేటిక్ పౌరసత్వం రాదు. అవును, అంటే జనవరి 20 తర్వాత ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు, అది ఇంప్లిమెంటేషన్ ఎప్పటికి వస్తుందనేది కూడా కాస్త ఇంకా డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయనే చర్చ జరుగుతుంది. కానీ మొట్టమొదటి నిర్ణయం ఇదే ఉండబోతుంది అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా పెద్దన్న ఇంత షాక్ ఇస్తాడా అంటూ కూడా ఒక్కసారిగా అక్కడ ఇండియన్ అమెరికన్స్ ఎన్ఆర్ఐలు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకొని వెళితే కనుక, అంటే అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే ఓకే, లేదా అక్కడ అమెరికన్ సిటిజన్ అయిన ఇండియన్ అయితే ఓకే. కానీ అలా కాకుండా తల్లిదండ్రులు ఇద్దరూ కనీసం గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోయినా, అమెరికా పౌరసత్వం లేకపోయినా వాళ్లకు పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం అనేది రాదు. ఇది క్లియర్ కట్గా ట్రంప్ చెబుతున్న మాట. ఒక్కసారి మీకేమనిపిస్తోంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ టర్మ్లో ఎప్పుడూ షాకింగ్ నిర్ణయాలే ఉంటూ ఉంటాయి. ఆయన ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా అర్థం కాదు. అంటే అటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. తన ప్రతి అడుగు కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఐడియాతో వెళుతూ ఉంటాడనే చర్చ జరుగుతూ ఉంటుంది, ఒక బిజినెస్ వ్యూలోనే. మరీ ముఖ్యంగా మీకు బాగా గుర్తుండుంటే ట్రంప్ తన ప్రచారంలో ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. అమెరికా ఫస్ట్ అంటూ చెప్పాడు. ఆ అమెరికా ఫస్ట్ అన్న మాటకే కట్టుబడ్డాడు, ఆ అమెరికా ఫస్ట్ అన్న మాటకే నిలబడ్డాడు, అమెరికా ఫస్ట్ అన్న మాటనే ప్రచారంలో తీసుకెళ్లాడు, అమెరికా ఫస్ట్ అన్న మాటని తన ప్రచారాస్త్రంగా సంధించుకున్నాడు, అమెరికా ఫస్ట్ అన్న మాటని తన విజయానికి మొదటి మెట్టుగా మార్చుకున్నాడు. ఆ మొదటి మెట్టు మీద అడుగేయబోతున్నాడు ట్రంప్. తన సత్తా ఇది అంటూ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నా అమెరికా తర్వాతే అందరూ నాకు సమానమే, అందరూ నాకు కావాలి, కానీ నా అమెరికానే నాకు ముందు, ఆ తర్వాతే ఎవరైనా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యానికి సంబంధించి కూడా, అంటే ఎందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చాడనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంటర్ కనెక్టివిటీగా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది వలసలకు సంబంధించి, అంటే అక్రమంగా వలసలు వచ్చి ఇక్కడ కనుక పౌరసత్వం పొందిన ఆ అంశానికి సంబంధించి అడ్డుకట్ట వేయడం. దాంతోపాటు ఉద్యోగాల విషయంలో కావచ్చు, మరీ ముఖ్యంగా అమెరికన్స్కి సంబంధించి అమెరికన్ల అస్తిత్వాన్ని కోల్పోకుండా, అమెరికాకు సంబంధించిన కల్చర్ ఎక్కడా వెళ్లకుండా వాటిని కాపాడుకోవడం, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం, వీటన్నిటిలో సంభాషించుకుంటున్న పరిస్థితి. వీటి మేళవింపు గురించే. మరీ ముఖ్యంగా వలసల అంశం ఎటువంటి చర్చకు దారితీస్తుందో మనం చూసాం. దీంతో పాటు ఎకానమీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేస్తుంది, పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది, అమెరికన్స్ని పట్టించుకోలేదు, వలసలని నిలవరించలేకపోయాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అక్రమంగా
వలసలు ఇన్ఫ్యాక్ట్ అక్రమ వలసలు వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళని కట్టడి చేయడంలో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. నేనొస్తే అమెరికానే ఫస్ట్. అఫ్ కోర్స్ ఏ దేశానికైనా ఉంటుంది కదా, ముందు నా దేశం నా వాళ్ళు అనేది ఏ దేశానికైనా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భారతీయులకి ఇది షాక్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏటేటా కొన్ని లక్షల మంది, కనీసం వేలల్లో వెళ్తూ ఉంటారని అనుకోవాలి. లక్షల్లో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో చిన్న చితక ఉద్యోగమో లేకపోతే చదువుకుంటూనే ఉద్యోగమో అలా అక్కడ స్థిరపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ స్థిరపడి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని కుటుంబంతో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బహుశా ఒక షాకింగ్ కాదు, ఒక గట్టి ఎదురు దెబ్బ అనేది చెప్పుకోవాలి. బహుశా ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సంతానానికి ఆటోమేటిక్ పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనవరి 20 తర్వాత ట్రంప్ మొదటి నిర్ణయం అంటూ ఇదే ప్రచారం జరుగుతోంది. ఎందుకు ప్రచారం ఇంత బలంగా ఉంది? ఎందుకంటే కనుక దాదాపుగా 80% అబోవ్ ఉంది డిస్కషన్. ఎందుకు అంటే కనుక ట్రంప్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, నా అమెరికావే ముందు, నాకు అమెరికానే ముందు, అమెరికా ఫస్ట్. తన మీద దాడులు జరిగినా, తనను ఎంత ఇబ్బంది పెట్టినా, తన మీద కేసులు పెట్టినా నేను తిరిగి వస్తాను. ఒక్కసారి మీరు ఆ వెనకాల బ్యానర్స్లో మీరు చూస్తే కనుక అదిగో గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో అటువంటి మీరు చూడొచ్చు ట్రంప్ ఫ్యాన్స్ అంటూ ఫస్ట్లో మీరు చూసినప్పటికీ దాంతోపాటు ఆ వెనకాల వాళ్ళు పట్టుకున్న ఆ ప్లకార్డ్స్ పట్టుకుంటే చూసుకుంటే కనుక డ్రీమ్ బిగ్ అగైన్, డ్రీమ్ బిగ్ అగైన్ ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికన్స్ వాళ్ళు మరి ముఖ్యంగా రిపబ్లికన్స్ సంబంధించి అనుకుందాం, రిపబ్లికన్లే ఆ ప్లకార్డ్స్ పట్టుకున్నారు అనుకుందాం. సో రిపబ్లికన్స్ చెప్పకనే చెప్తున్నారు కదా డ్రీమ్ బిగ్ అగైన్ అంటే మీ కళని మరింత పెద్దదిగా, మరింత పెద్ద డ్రీమ్స్ని, బిగ్ డ్రీమ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి అని. ఎప్పుడు వస్తుంది మాట అమెరికా ఫస్ట్ అంటూ చెప్తున్నాడు. కానీ ఇది భారతీయులకు, మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి స్థిరపడిన ఇండియన్ అమెరికన్స్కి సంబంధించి గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినారియో మనం చూస్తున్నాం, ఆటోమేటిక్ పౌరసత్వానికి సంబంధించి రద్దు చేస్తారంటూ ఆయన మొదటి నిర్ణయం కనుక తీసుకుంటే ఆ ఇంపాక్ట్ భారతీయుల మీద, మరి ముఖ్యంగా 16 లక్షల మంది మీద ఉండే అవకాశం కనిపిస్తోంది. భారతీయులకు షాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్. పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. 10 లక్షల మంది భారతీయులపై ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపించబోతోంది. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అధికారం చేపట్టి తొలి రోజే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయబోతున్నారు. ఆటోమేటిక్ పౌరసత్వం రావాలంటే పేరెంట్స్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అయితే ఈ నిర్ణయం యుఎస్ రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఏం జరగబోతోంది చూద్దాం. అగ్రరాజ్యానికి కొత్త అధినేత, ఆట మొదలెట్టే